మహాపరిశుద్ధుడు, మహోన్నతుడు అయిన మన దేవుని ఘనమైన నామంలో ఈ ఉదయకాల ధ్యానమునకు మిమ్మల్నందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానించుచున్నాను. దేవుడు తన మహాకృప చొప్పున మనలను ఎంతవరకు సజీవంగా క్షేమంగా ఉంచి ఉదయకాలమందు దేవుని యొక్క మాటలను ప్రతిదినము ధ్యానించుటకు మన ఎడల దయ చూపిస్తున్నారు. అందును బట్టి దేవునికి కోటాను కోట్ల స్తుతులు చెల్లించుచున్నాము. ఈ ఉదయకాలమందు తండ్రి కుమారునికి చేయుచున్న ఉపదేశములలో 9వ ఉపదేశమును ధ్యానం చేయబోతున్నాం. Proverbs chapter 6 verses 1 to 19లో రాయబడి ఉన్నటువంటి ఈ 9th ఇన్స్ట్రక్షన్ మనం ధ్యానం చేయడానికి ముందుగా దేవుని యొక్క సహాయం కొరకు ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మా ప్రియ ప్రభువా, మా దేవ, మా రక్షక, ఈ ఉదయకాలమందు మా ప్రియులతో కలిసి మేము మీ మాటలను ధ్యానించుటకు మీరు అనుగ్రహించిన ఈ ప్రశస్త సమయమును బట్టి మీకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తూ పరిశుద్ధాత్మని యొక్క సహాయంతో మేము ఈ మాటలను ధ్యానించుటకు మాకు మీరు సహాయమును మా ఎడల మీరు దయ చూపించవలసినదిగా కోరుచు మీ కుమారుడు మా రక్షకుడు యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ ప్రభునామంలో వందనాలు చెల్లిస్తున్నాను. సామెతల గ్రంథం 6వ అధ్యాయంలో మొదటి 19 వచనాలలో తండ్రి కుమారునికి చేయుచున్న 9వ ఉపదేశం పొందుపరచబడి ఉన్నది. Totally the father gave 10 instructions to the son. 10 ఉపదేశములను చేశారు. అందులో ఇప్పుడు మనం 9వ ఉపదేశమును ధ్యానం చేయబోతున్నాం. ఇందులో 4 pieces of practical advice. తండ్రి కుమారునికి కొన్ని ప్రాక్టికల్ పీసెస్ ఆఫ్ అడ్వైస్ని ఇస్తూ ఉన్నాడు. మొదటి 5 వచనాలలో he is warning his son against the danger of being a guarantor or a co-signer or a co-obligant. ఒక వ్యక్తికి నీవు ష్యూరిటీ సంతకంను పెట్టినప్పుడు దాని వలన వచ్చే ప్రమాదాలు ఏంటి అనే దానిని మొదటి 5 వచనాలలో చెప్తూ ఉన్నాడు. రెండవది 6 నుంచి 11 వరకు the danger of being sluggard or the danger of being lazy. మనం బద్ధకస్తులంగా లేకపోతే మనము చేయవలసిన పనిని చేయాల్సిన సమయంలో కాకుండా దానిని మనం ప్రోక్రాస్టినేట్ చేస్తున్నప్పుడు దాని వలన వచ్చే పర్యవసానాలు ఏంటి అనేది 6 నుంచి 11 వరకు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. అనగా తండ్రి కుమారునికి తెలియజేస్తున్నాడు. 12 నుంచి 15 వరకు వికెడ్ మ్యాన్, కుటిలమైన మాటలు పలికేటువంటి వాడు, దుష్టుడైనటువంటి వానికి వ్యతిరేకంగా కుమారుని హెచ్చరిస్తూ ఉన్నాడు. బీ కేర్ఫుల్ అబౌట్ హిమ్ అని ఇంతకు ముందు కూడా చెప్పాడు. ఇప్పుడు కూడా దీనిని కంటిన్యూ చేస్తున్నాడు 12 to 15 వర్సెస్లో. అలాగే 4వది ఏంటంటే 16 నుంచి 19 వచనాలలో దీనిని మనం చూడవచ్చు. థింగ్స్ దట్ ద లార్డ్ హేట్స్. యెహోవాకు అసహ్యములైనవి కలవు 6 కలవు, ఆయనకు హేయమైనవి 7 కలవు అని అక్కడ ఒక లిస్ట్ని ఇస్తూ ఉన్నాడు. సో దీస్ ఆర్ ద 4 practical pieces of advice we see from verses 1 to 19 of chapter 6 of Proverbs. ఈరోజు మనం మొదటి 5 వచనాలలో రాయబడి ఉన్నటువంటి డేంజర్ ఆఫ్ బీయింగ్ గ్యారంటర్, ఒక వ్యక్తికి మనం ష్యూరిటీ సంతకం పెట్టడం అనేది ఈ రోజులలో సర్వసాధారణమైన విషయంగా ఉంది. ఇప్పుడు ఓల్డ్ టెస్టమెంట్ ప్రకారంగా మనం చూసినట్టయితే ఇజ్రాయేలీయులలో తన పొరుగువారు ఎవరైనా సరే పేదవానిగా ఉన్నప్పుడు ఆ పేదవానికి సహాయం చేయడం కోసం నీవు అప్పిచ్చినట్లయితే ఆ అప్పిచ్చిన
పైకం మీద నీవు వడ్డీని పుచ్చుకోకూడదు అని స్పష్టంగా ఎక్సోడస్ చాప్టర్ 22లోను అలాగే లెవిటికస్ చాప్టర్ 25లోను తెలియజేశారు దేవుడు. ఒక పేదవానికి సొమ్ము అప్పు ఇచ్చిన ఎడల, లెట్ us see chapter 22 of Exodus verse 25. నా ప్రజలలో నీ యొద్ద నుండి ఒక బీదవానికి సొమ్ము అప్పిచ్చిన ఎడల వడ్డీకిచ్చు వాని వలె వాని ఎడల జరిగింపకూడదు, అతనికి వడ్డీ కట్టకూడదు. ఇప్పుడు ఒక వ్యక్తికి మనం అప్పిస్తున్నాము అంటే మనం వడ్డీ తీసుకోకూడదు. అయితే తీసుకునే వ్యక్తి ఉంటాడు కదా, ఆ తీసుకునే వ్యక్తి కూడా ఎగ్గొట్టాలన్న ఉద్దేశంతో తీసుకోకూడదు. ఇప్పుడు అంటే ఎవరైనా మనకు సహాయం చేశారు కాబట్టి ఆ సహాయమును మనం తీసుకుంటంలో తప్పులేదు, కానీ దానిని వెంటనే తిరిగి ఇచ్చేయాలి అనేది నెక్స్ట్ వర్స్ చెప్తుంది. నీవు ఎప్పుడైనాను నీ పొరుగు వాని వస్త్రమును కుదవగా తీసుకొని ఎడల సూర్యుడు అస్తమించు వేళకు అది వానికి మరలా అప్పగించుము అని చెప్తూ ఉన్నాడు. అంటే ఈ కోలేటరల్లోకి వచ్చేసరికి కోలేటరల్ సిగ్నేచర్స్ చేస్తున్నప్పుడు, ఒకరికి బదులిచ్చినప్పుడు రెండు పార్టీల వారికి ఇక్కడ అడ్వైజ్ ఉంది. తీసుకున్నవారు దానిని తిరిగి ఇచ్చేయాల్సి ఉంటుంది. 25వ అధ్యాయంలో కూడా, లేవీయ కాండం 25వ అధ్యాయంలో కూడా మనం చూడవచ్చు. 35వ వచనం నుంచి, పరవాసి అయినను అతిథి అయినను నీ సహోదరుడు ఒకడు బీదవాడై నిరాధారుడై నీ వద్దకు వచ్చిన ఎడల నీవు వానికి సహాయం చేయవలను, అతడు నీ వలన బ్రతకవలను. నీ దేవునికి భయపడి వాని యొద్ద వడ్డీనైనను తీసుకొనకూడదు. నీ సహోదరుడు నీ వలన బ్రతకవలను, నీ రూకలు వానికి వడ్డీకి ఇవ్వకూడదు, నీ ఆహారమును వానికి లాభమునకు ఇవ్వకూడదు అని కూడా దేవుడు చెప్పాడు. సో మనం అప్పిచ్చినప్పుడు వడ్డీ తీసుకోకూడదు. ఒకవేళ మనం ఎవరి దగ్గరైనా అప్పు తీసుకుంటే దానిని సాధ్యమైనంత త్వరగా సూర్యుడు అస్తమించే సమయంలోపు వస్త్రంను ఇచ్చేయాలి అని అంటున్నాడే, అలాగా ఇక్కడ దీనిని ప్రాక్టికల్గా మనం అప్లై చేసుకున్నట్టయితే మన దగ్గర డబ్బులు వచ్చాయి అనుకుందాం. చాలాసార్లు ఇదే జరుగుతూ ఉంటుంది. ఒకళ్ళ దగ్గర అప్పు తీసుకుంటాము, అప్పు తీసుకున్న తర్వాత మనకు కొంత డబ్బు వచ్చింది, ఏదో ఒక రూపాయన వచ్చినప్పుడు ముందు అప్పు తీర్చేయడానికి ప్రయత్నం చేయాలి, కానీ అప్పు అలాగే ఉంచి మన లగ్జూరియస్ థింగ్స్ని కొనుక్కోవడానికో లేకపోతే మన అవసరతలను తీర్చుకోవడానికో దానిని వెంటనే ఉపయోగించకూడదు. అప్పు తీసుకున్నప్పుడు అప్పు తిరిగి కట్టేయాల్సి ఉంటుంది. 6:1 నా కుమారుడా, నీ చెలికాని కొరకు పూట పడిన ఎడల పరుని చేతిలో నీవు నీ చెయ్యి వేసిన ఎడల నీ నోటి మాటల వలన నీవు చిక్కుబడి ఉన్నావు, నీ నోటి మాటల వలన పట్టబడి ఉన్నావు అని అంటున్నాడు. నీ చెలికాని కొరకు పూటబడిన ఎడల అంటే ఇఫ్ యూ పుట్ అప్ సెక్యూరిటీ ఫర్ యువర్ నైబర్. ఇప్పుడు చెలికాడు అంటే ఇట్ క్యాన్ ఆల్సో బీ ఎ స్ట్రేంజర్ ఆర్ ఎ నైబర్. ఇప్పుడు మనకు తెలియని వారికి మనం ష్యూరిటీ సంతకాన్ని పెట్టకూడదు. చాలాసార్లు జరిగేటువంటి పొరపాటు ఇదే. మనం ఒక వ్యక్తికి ష్యూరిటీగా ఉంటున్నాము అంటే ఆ వ్యక్తిని గురించి పరిపూర్ణంగా తెలుసుకోవాలి, వారి యొక్క ఫైనాన్షియల్ హ్యాబిట్స్. ఇది గుడ్ ఫైనాన్షియల్ హెల్త్ని గురించినటువంటి ఉపదేశం ఈ మొదటి 5 వచనాలు. చాలా వరకు మనం ఫైనాన్షియల్గా డిసిప్లిన్ కలిగిన వారంగా ఉండాలి. ఫైనాన్షియల్ డిసిప్లిన్ మనకు ఉన్నప్పుడు మనకు ఎక్కువ సార్లు అవసరతలు రావు. ఫైనాన్షియల్ డిసిప్లిన్ లేకుండా మనం జీవిస్తున్నప్పుడు మాత్రమే అప్పులు చేయవలసి వస్తుంది. సరే, ఈ ఫైనాన్షియల్ డిసిప్లిన్ లేని వారికి మనం ఎప్పుడు కూడా ష్యూరిటీ సంతకాన్ని పెట్టకూడదు. సో డోంట్ బికమ్ ఎ ష్యూరిటీ ఫర్ సంబడీస్ లోన్. ఎవరైనా అప్పు తీసుకుంటుంటే వారికి నీవు సెక్యూరిటీ సంతకాన్ని పెట్టకూడదు అని చెప్తూ ఉన్నాడు. ఎందుకంటే
రిలయబిలిటీ మ్యాటర్స్. ఒక వ్యక్తి కంటిన్యూస్గా ఒక ఎగవేతదారునిగా ఉన్నాడు అనుకుందాము, అన్రిలయబుల్ బారోవర్ గాను డిఫాల్టర్ గాను ఉన్నట్టయితే అటువంటి వానికి నీవు సంతకం పెట్టే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే యూ షుడెంట్ డూ దట్. నీ నోటి మాటల వలన నీవు చిక్కుబడి ఉన్నావు. అంటే నీవు ఒక మాట ఇస్తున్నావు, ఇతను కట్టకపోతే నేను కడతాను అని ఆ అప్పుని. ఇప్పుడు ఒక చిన్న అప్పు అనుకుందాము. చిన్న అప్పుకి మనం ఒకవేళ సంతకం పెడితే పెట్టవచ్చేమో పరిస్థితిని బట్టి, రిలయబిలిటీని బట్టి. అలాగా సంతకం పెట్టినప్పుడు చిన్న అమౌంట్ కాబట్టి దానిని అతను తిరిగి చెల్లించలేకపోయినప్పుడు మనం కట్టవలసి వస్తే దాని గురించి పెద్దగా బాధపడం, చిన్న అమౌంటే కదా. కానీ మన శక్తికి మించిన, మన తాహతకు మించిన అప్పుని అతను చేస్తున్నప్పుడు దానికి మనం ష్యూరిటీ సంతకం పెట్టినప్పుడు మనం మాట ఇస్తున్నాం. ఏమని అంటే, ఇఫ్ హీ డజంట్ రీపే ద మనీ ఐ విల్ రీపే ద మనీ అని. తాను చెల్లించకపోతే, తిరిగి చెల్లించకపోతే ఈ అప్పునకు బాధ్యత నేను వహిస్తాను అని చెప్తున్నాము. మరి ఇవన్నీ కూడా తెలుసుకుని జాగ్రత్తగా ఆలోచన చేసి సంతకం పెట్టవలసి వస్తుంది. నీ నోటి మాట వలన పట్టబడి ఉన్నావు అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తికి చాలా అప్పులు ఉన్నాయి, ఆ వ్యక్తి ఇంకొక అప్పు చేస్తున్నాడు. దీనిని అన్వైజ్ బారోయింగ్ అని మనం చెప్పవచ్చు. ఎందుకంటే ఇతని అలవాటే అప్పులు చేయడం. ఒక అప్పు తీసుకుంటాడు, ఆ తీసుకున్న అప్పుని తీర్చడానికి ఇంకొక అప్పు చేస్తాడు. అలాగా అది ఒక చైన్ లాగా, ఒక సర్కిల్ లాగా, విషస్ సర్కిల్ లాగా అయిపోతుంది. అది ఒక అలవాటుగా అయిపోతుంది. అన్వైజ్ బారోయింగ్ అని అంటాం దీనిని. ఇంకా చాలాసార్లు ఏం చేస్తుంటారు అంటే, ఇలాంటి వారు ఒక చిన్న అప్పు తీసుకున్నప్పుడు దాని మీద తక్కువ వడ్డీకి తీసుకుంటారు. తర్వాత దానిని తీర్చడానికి ఇతను తొందర పెట్టడం వలనో మరి దేని వలనో తెలియదు కానీ ఇంకొక అప్పు చేస్తాడు, పెద్ద అప్పు చేస్తాడు, ఎక్కువ ఇంట్రెస్ట్కి చేస్తాడు. ఎగ్జాబిటెంట్ ఇంట్రెస్ట్. అది అంటే సహేతుకమైన వడ్డీకి కాకుండా చాలా ఎక్కువ వడ్డీకి తీసుకుంటున్నప్పుడు దానికి మనలను ష్యూరిటీ సంతకం పెట్టమని చెప్పినప్పుడు పెట్టడం అనేది ఒక ఫూలిష్నెస్. ఎక్సెసివ్ ఇంట్రెస్ట్ రేట్స్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నప్పుడు ఇది అన్వైజ్ బారోయింగ్ అవుతుంది. అలాంటి అన్వైజ్ బారోయింగ్స్కి మనం ఎప్పుడు కూడా వకల్తా పుచ్చుకోకూడదు. ఒకవేళ మనం దానిలో ఇరుక్కుపోయాము, సంతకం పెట్టాము, సంతకం పెట్టిన తర్వాత అతను తిరిగి చెల్లించట్లేదు, అప్పుడు ఏం చేయాలి? నా కుమారుడా, నీ చెలికాని చేత చిక్కుబడితివి, నీవు త్వరపడి వెళ్ళి విడిచిపెట్టుమని నీ చెలికానిని బలవంతం చేయము, ఇలాగు చేసి తప్పించుకొనుము. ఇప్పుడు నీవు ఒక ఇష్యూలో ఇరుక్కుపోయావు, యు వర్ హెల్డ్ అప్ ఆర్ యు ఆర్ ట్రాప్డ్. ఇలాంటి సంతకం పెట్టి నీవు అందులో ఇరుక్కుపోయినప్పుడు నీకు నోటీసులు వచ్చాయి. నోటీసులు వచ్చినప్పుడు లీగల్ నోటీస్ వచ్చింది, లేదంటే బ్యాంక్ నుంచి నోటీస్ వచ్చింది. వచ్చినప్పుడు వెంటనే అతని దగ్గరకు వెళ్ళి, ఇలాంటప్పుడు ఏమవుతుందంటే మనం నోరు జారి మాట్లాడే అవకాశాలు ఉంటుంటాయి. అందుకని మనం ఏం చేయాలంటే చాలా సౌమ్యంగా వారితో మాట్లాడాల్సి ఉంటుంది. కోపగించుకోకుండా వారిని బ్రతిమాలి మనలను విడిపించమని కోరుకోవాలి. అలాగా త్వరపడి వెళ్ళి విడిచిపెట్టుమని నీ చెలికానిని బలవంతం చేసి ఇలాగూ తప్పించుకోవాలి అని అంటున్నాడు. ఇలాగూ చేసి తప్పించుకోవాలి. అలాంటప్పుడు అటువంటి పరిస్థితులలో నీవు ఏమాత్రం ప్రోక్రాస్టినేట్ చేయడానికి వీల్లేదు. అందుకే స్విఫ్ట్ యాక్షన్ తీసుకోమని 4th verseలో చెప్తున్నాడు. నీ కన్నులకు నిద్ర అయినను, నీ కనురెప్పలకు కునుకుపాటైనను రానియ్యకుము. నీవు ఇప్పుడు ఒక చోట ట్రాప్ అయిపోయావు, యువర్ ట్రాప్డ్. అలాంటప్పుడు నీవేం చేయాల్సి ఉంటుంది? రేపేం జరుగుతుందో నీకు తెలియదు. 27:1 చెప్తూ ఉంటాడు సొలొమన్. 27 and verse 1లో ఏమంటున్నాడంటే, రేపటి దినమును గూర్చి అతిశయపడకము, ఏ దినమున ఏది సంభవించునో అది నీకు తెలియదు.
రేపేం జరుగుతుందో నీకు తెలియదు. అలాంటప్పుడు నీవేం చేయాలి? వెంటనే ఒక స్విఫ్ట్ యాక్షన్ని తీసుకోవాల్సి ఉంటుంది. ప్రోక్రాస్టినేట్ చేయకూడదు. అంటే దీనిని ఎక్కువసేపు నాంచకుండా వెంటనే వెళ్ళి దానిని సరిచేసుకోవడానికి నీవు ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. నీ కనురెప్పలకు కునుకుపాటైనను రానీయకము. నిద్ర పట్టదు కదా. అలాంటప్పుడు మనం ఏ విధంగా నిద్రపోతాము? ఏదో ఒకటి జరుగుతుందిలే అని అనుకుంటామా? లేదు. స్విఫ్ట్ యాక్షన్ ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే రక్షణ విషయంలో కూడా సేమ్ ఈజ్ ద కేస్ విత్ సాల్వేషన్. రక్షణ విషయంలో చాలామంది రేపు రక్షణ పొందుదాం, ఎల్లుండి రక్షణ పొందుదాం, తర్వాత రక్షణ పొందుదాం, సిలువ మీద దొంగ రక్షణ పొందాడా? లాస్ట్ మినిట్లో పొందాడు. అలాగే నేను కూడా చివరి నిమిషంలో రక్షణ పొంది అప్పుడు నేను పరలోక రాజ్యానికి వెళ్తాను అని కొందరు అనుకుంటూ ఉంటారు. రక్షణ విషయంలో ఏ విధంగా అయితే ప్రోక్రాస్టినేట్ చేయకూడదు, ఇలాంటి విషయాలలో కూడా ప్రోక్రాస్టినేట్ చేయకూడదు. ఏంటి? ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం అని కొరింథీయులకు రాస్తూ 2వ పత్రిక 6వ అధ్యాయంలో అపోస్తలుడు పౌలు చెప్తూ ఉన్నాడు మనకు. అందుచేత ఇదే అనుకూలమైన సమయం, మిక్కిలి అనుకూలమైన సమయం రక్షణ పొందడానికి. ఇప్పుడు లాజరస్ అండ్ రిచ్ మ్యాన్ గురించినటువంటి ఒక పారబుల్ని యేసుక్రీస్తు ప్రభువు లూకా సువార్త 16వ అధ్యాయంలో చెప్పి ఉన్నారు. అందులో ఈ రిచ్ మ్యాన్ అంటున్నాడు, అబ్రహాముతో ఒక విన్నపాన్ని చేస్తూ ఉన్నాడు. ఆ విన్నపం ఏంటంటే 16వ అధ్యాయంలో లూక్ చాప్టర్ 16లో 23వ వచనము, లెట్ us see 26th verse. అంతేకాక ఇక్కడ నుండి మీ యొద్దకు దాటగోరువారు దాటి పోజాలకుండున్నట్లు, అక్కడ వారు మా యొద్దకు దాటి రాజ్యాలకుండున్నట్లు మాకు మీకు మధ్యన మహా అగాధముంచబడి ఉన్నది అన్నప్పుడు, అప్పుడు అతడు, తండ్రి అలాగైతే నాకు 5 సహోదరులు ఉన్నారు. మరి వీరికి సమయం ఉంది. ఈ ధనవంతునికి కూడా సమయం ఇచ్చాడు దేవుడు. 5 సహోదరులు ఉన్నారు. వారును ఈ వేదనకరమైన స్థలము నాకు రాకుండా వారికి సాక్ష్యం ఇచ్చుటకై నా తండ్రి ఇంటికి వాని పంపవాలనని నిన్ను వేడుకొనుచున్నాను. ఎవరిని? లాజరస్ని పంపాలి. అందుకు అబ్రహాం అంటున్నాడు, వారి యొద్ద మోషేయు ప్రవక్తలను ఉన్నారు, వారి మాటలు వినవలెనని అతనితో చెప్పాడు. మృతులలో నుండి ఒకడు వెళ్ళి వారికి చెప్తే వారు మారు మనసు పొందుతాడు అంటే, అప్పుడు అంటున్నాడు అబ్రహాము, మోషే ప్రవక్తలు చెప్పిన మాటలు వారు వినని ఎడల మృతులలో నుండి ఒకడు లేచినను వారు నమ్మరు అని అతనితో చెప్పాడు. అంటే ఒక విషయాన్ని మనం ఎప్పుడు కూడా అనుకూల సమయంలోనే చేయవలసి ఉంటుంది. రక్షణ విషయం అది నిర్లక్ష్యం చేసినందువలన ధనవంతుడు నరకంలో నిత్యాగ్నిలో బాధపడుతూ ఉన్నాడు. సో రక్షణ సంగతి అలాగనే ఒక ట్రాప్లో పడిపోయినప్పుడు సంగతి కూడా మనం ఇక్కడ కంపేర్ చేస్తూ ఉన్నాము. మనం ఇరుక్కుపోయాము. అలాంటప్పుడు మనం ఏం చేయాలి? స్విఫ్ట్ యాక్షన్ని తీసుకోవాలి. తొందరగా నిర్ణయాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. ఎంత తొందర అంటే 2 సిమిలీస్ని సోలమన్ యూస్ చేస్తున్నాడు ఇక్కడ. మొట్టమొదటిది వేటగాని చేతి నుండి లేడి తప్పించుకొనున్నట్లు. ఒక హంటర్ చేతిలో నుంచి లేడి అంటే గజెల్ అంటాం, గజెల్ తప్పించుకున్నట్టు. బిబ్లికల్ టైమ్స్లో మనము చూసినట్టయితే ఈ గెజెల్స్ అనేవి ఆర్ ప్యాలెస్టైన్లో ఉన్నటువంటి గెజెల్స్ గురించి సోలమన్కి తెలుసు కాబట్టి రిఫర్ చేస్తున్నాడు. ఎక్కడైనా గెజెల్స్ గానే ఉంటాయి. ఇవి ఒక స్మాలెస్ట్ యాంటిలోప్ ప్యాలెస్టైన్లో ఉంటాయి. దే ఆర్ నోన్ ఫర్ ద బ్యూటీ అండ్ స్పీడ్. అవి చాలా ఫాస్ట్గా పరిగెడుతూ ఉంటాయి, అందంగా ఉంటాయి. సో వేటగాని చేతిలో నుండి లేడి తప్పించుకొనున్నట్లు. ఇప్పుడు మనం ఈ అన్వైజ్ బారోవర్ చేతిలో చిక్కుకున్నాం, ట్రాప్లో పడిపోయినప్పుడు ఏం చేయాల్సి ఉంటుంది? వేటగాని చేతిలో పడిపోయినట్లుగా మనం భావించి వెంటనే లేడి తప్పించుకోనున్నట్లుగా తప్పించుకోవాలి అంటున్నాడు.
So in order to emphasize, Solomon is using this simile. ఏంటి, you have to be very fast in taking the decision. So you have to be very fast. అలాగనే ఎరుకువాని చేతి నుండి పక్షి తప్పించుకొనుము. ఎరుకువాని చేతిలో నుంచి అంటే పక్షుల్ని వేటాడుతాడు కదా, ఇంకొక వి కాల్ దెమ్ ఫౌలర్ అంటాం, లేదంటే హంటర్ అనుకోండి. ఈ హంటర్ ఒక చేతిలో నుండి పక్షి ఏ విధంగా తప్పించుకుంటుందో అలాగూ మనము తప్పించుకోవాలి అని చెప్తున్నాడు. సో birds also try to fly as quickly as possible when they are entrapped by the fowlers. అలాగా మనం ఎప్పుడైతే ఇటువంటి రాంగ్ డిసిజన్స్లో మనం ఇరుక్కుపోతామో, ట్రాప్స్లో మనం ఇరుక్కుపోతామో, అంటే ఎవరు కూడా అప్పులు ఇవ్వడానికి వీలు లేదు అని ఎక్కడా చెప్పడం లేదు. ఇప్పుడు మనం చదువుకున్నప్పుడు లెవియకాండం 25వ అధ్యాయంలోనూ ఎక్సడస్ చాప్టర్ 22లోనూ చదువుకున్న దాని ప్రకారం అప్పు ఇవ్వడం అనేది తప్పు కాదు, అప్పు పుచ్చుకోవడం అనేది కూడా తప్పు కాదు. అవసరతలో ఉన్నప్పుడు అప్పు తీసుకుంటాం. అలాగే ఎదుటివారు అవసరతలో ఉన్నప్పుడు మన నైబర్స్ లేదంటే మనకు బాగా తెలిసినటువంటి వారు, సంఘంలో ఉన్నటువంటి వారికి మనం సహాయం చేయడంలో పొరపాటేమీ లేదు. కానీ అన్వైజ్ బారోవర్స్ ఉంటారు కదా, అన్వైజ్ బారోవర్స్, జ్ఞానహీనంగా ఫూలిష్గా అప్పులు చేసేటువంటి వారిని మనం చాలా జాగ్రత్తగా డీల్ చేయాల్సి ఉంటుంది. ఇందులో మొహమాటానికి ఏమాత్రము తావు ఉండకూడదు. ఎందుకంటే తర్వాత జరిగేటువంటివి ఉంటాయే, దాని వలన వచ్చే పర్యవసానాలు ఉంటాయే, అవి చాలా దారుణంగా ఉంటాయి. అందుచేత మనం చాలా జాగ్రత్తగా ఈ విషయాలను డీల్ చేయాల్సి ఉంటుంది అని కుమారునికి తండ్రి ఉపదేశం చేస్తూ ఉన్నాడు. దిస్ ఈస్ ద ఫస్ట్ ప్రాక్టికల్ పీస్ ఆఫ్ అడ్వైస్, డేంజర్ ఆఫ్ బీయింగ్ ఏ గ్యారంటర్. ఈ దినాలలో ఎవరిని కూడా మనం విశ్వసించడానికి, నమ్మడానికి వీలు లేనట్లుగా ఉన్న పరిస్థితులలో చాలా జాగ్రత్తగా మన యొక్క ఫైనాన్షియల్ స్టెబిలిటీని లేదంటే ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ని మనం జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది, ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది, ఇంప్లిమెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగనే మనం కూడా ఇహలోక సంబంధంగా మాట్లాడటం లేదు. మనం జాగ్రత్తగా మన ఫైనాన్సెస్ని మెయింటైన్ చేసుకోకపోతే, ఫైనాన్షియల్ డిసిప్లిన్ లేకపోతే, అన్వైజ్గా మనం ఫైనాన్సెస్ని యూజ్ చేస్తున్నట్లయితే దానిని మనం కరెక్ట్ చేసుకోవాలి అని ఈ ఉదయకాలమందు దేవుడు మనకు హెచ్చరికగా, ఈ తండ్రి కుమారునికి చేయుచున్న హెచ్చరికగా మనకు కూడా ఆయన హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. అందుచేత మన ఫైనాన్సెస్ని జాగ్రత్తగా వినియోగించుకుందాం. ఇతరులకు సహాయం చేయవలసి వచ్చినప్పుడు ఆచితూచి జాగ్రత్తగా సహాయం చేద్దాం. అలాగుననే ట్రాప్స్లో పడిపోకుండా మనలను మనం ఇతరులు వచ్చి మనలను కాపాడుతారని వారి కోసం చూసేదానికన్నా మనం సొంతగా మనలను సేఫ్ గార్డ్ చేసుకోవడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయంగా ఈ మొదటి హెచ్చరిక తెలియపరుస్తుంది. ప్రార్థించుకున్నాం. పరిశుద్ధుడా, మా ప్రియ ప్రభువా, మా రక్షక, ఈ ఉదయకాలమందు ఫైనాన్షియల్ హెల్త్ని గురించి, ఫైనాన్షియల్ డిసిప్లిన్ని గురించి మాకు మీరు బోధించారు ప్రభువా. సహోదరుడు సహాయం కోసం వచ్చినప్పుడు వానికి సహాయం చేయడం ఎంత అవసరమో, అన్వైజ్ బారోవర్స్గా ఉన్నటువంటి వారిని అవాయిడ్ చేయడం కూడా అంతే ప్రాముఖ్యం కలిగిన అంశమని ఈ ఉదయకాలమందు మాకు తెలియపరిచినందుకు మీకు వందనములు చెల్లిస్తున్నాం. ప్రభువా, మీరు ఇచ్చిన వాటిని, ఫైనాన్సెస్ని మేము జాగ్రత్తగా ఖర్చు పెట్టగలగటానికి, వినియోగించుకోగలగటానికి, అలాగుననే ఇతరులకు సహాయకరంగా ఉండగలగటానికి, అనవసరమైన ఫైనాన్షియల్ బర్డెన్స్ని మేము మా మీద పెట్టుకోకుండా జ్ఞానం కలిగిన వారముగా జీవించుటకు మా ఎడల దయ చూపించమని వేడుకుంటూ, ఈ ఉదయకాలము ఈ వాక్యంను వీక్షించుచున్న మీ బిడ్డలు ఎవరైనా సరే ఇటువంటి ట్రాప్స్లో పడిపోయి ఉన్నట్టయితే
వారు ప్రభువా వాటిలో నుంచి బయటకు రాగలగడానికి మార్గంను మీరు చూపించవలసినదిగా కోరుచున్నాం. మీ బిడ్డలకు మీరు సహాయం చేయండి. వారు చేసిన తప్పిదముల బట్టి వారికి నాయనా మీరే ప్రభువా క్షమించి దాని నుంచి విడుదలను అనుగ్రహించుమని ఎంతోమంది ప్రభువా మాకు నాయనా మరి మెసేజెస్లో చెప్తూ ఉన్నారు, మాకు అనేకమైన అప్పులు ఉన్నాయి అని, తర్వాత అప్పుల బాధలలో మేము ఉంటున్నాము అని. వారందరికీ కూడా ప్రభువా ఈ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ నుంచి విడుదలను అనుగ్రహించమని మీ చిత్తమైతే వారు మరలా తండ్రి వాటన్నింటినీ కూడా విడుదల పొంది నాయన ఒక మంచి క్రైస్తవులుగా జీవించగలగడానికి కృపను అనుగ్రహించమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవుని నామానికి స్తోత్రములు. అందరికీ కూడా ప్రభు నామంలో వందనాలు చెల్లిస్తున్నాం. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభువైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ నిత్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ మీకు తోడై ఉండి ఫైనాన్షియల్ హెల్త్ కలిగిన వారిగా ఉండుటకు ఆయన దయ చూపించునుగాక. ఆమేన్.